హాయ్, దిస్ ఈజ్ మహిషా. వెల్కమ్ టు వైకే హెల్త్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో బ్రెయిన్కి సంబంధించి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మరింత విశ్లేషణని మనకు అందించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ బి లక్ష్మీ అనుష గారు, ఎండిడిఎం న్యూరాలజిస్ట్, స్ట్రోక్ అండ్ వర్టిగో స్పెషలిస్ట్, న్యూరోవాస్కులర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ యూఎస్ఏ, ఫ్రమ్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్, విజయవాడ. మ్యామ్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మ్యామ్. సో మ్యామ్, ఈరోజు మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషల్గా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం ఈ జనరేషన్. సో మనకి స్ట్రోక్ అనేది ఎలా వస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు స్ట్రోక్ అంటే ఏంటి? నార్మల్గా మనం స్ట్రోక్ అంటే వెంటనే హార్ట్ స్ట్రోక్ గురించి ఆలోచిస్తారు అందరూ. బట్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ అన్నమాట. ఇప్పుడు మన జనాభాలో 6 ఒక్కరికి డెఫినెట్గా లైఫ్ టైంలో స్ట్రోక్ అనేది వస్తుంది. సో దీని గురించి మనము అవేర్నెస్, దాని గురించి ఏంటి అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బ్రెయిన్లో స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది? సో స్ట్రోక్ అంటే మనకి మెదడు లోపల రక్తనాళాలు ఉంటాయి. సో ఎలా అయితే గుండె రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ అని అంటామో, అలానే మెదడులో ఉన్న రక్తనాళాల్లో బ్లాకేజ్ అంటే క్లాట్ ఫార్మ్ అయిపోయి బ్లాక్ అవుతే అప్పుడు బ్రెయిన్లో యొక్క భాగానికి మనకి బ్లడ్ అందదు. బ్లడ్ అందనప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి మనకి పక్షవాతం లాగా వస్తుంది. ఓకే, దాన్ని స్ట్రోక్ అంటాము. ఓకే మ్యామ్, రైట్. అంటే ఈ స్ట్రోక్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి, అసలు రావడానికి గల కారణాలు ఏంటి, ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో స్ట్రోక్ అనేది ఓన్లీ పక్షవాతము అనేది స్ట్రోక్ అని కాదు. సో దాంట్లో వివిధ రకాలు ఉంటాయి. సో రక్తనాళాల ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా మనకి స్ట్రోక్ రావచ్చు. సో 3 టైప్స్ మెయిన్గా చెప్తాము. ఒకటి, రక్తం గడ్డగట్టుకుపోయి రక్తనాళం లోపల. సో నార్మల్గా మనకి రక్తం ఎప్పుడు గడ్డకట్టాలి? రక్తనాళం కట్ అయినప్పుడు మనకి చిన్న కట్ అయినా ఏమవుతుంది, రక్తం గడ్డకట్టి ఆ రక్తం బయటికి వెళ్ళకుండా ఆపాలి. అదే రక్తం ఇంటాక్ట్ బ్లడ్ వెజల్ అంటే రక్తనాళం కట్ అవ్వకుండానే లోపల బ్లడ్ క్లాట్ అవుతే అప్పుడు ఆ బ్లడ్ వెజల్లో కంప్లీట్గా బ్లాకేజ్ వచ్చేసి మనకి దాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము. అది ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్. 85% అంటే 85% స్ట్రోక్స్ అన్నిటిలోకి ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది మోస్ట్ కామన్. 85%లో అదే ఉంది మనకి. రెండో రకము, రెండోది ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్ అంటాము, అంటే బ్లీడింగ్. సో ఎప్పుడైనా బీపీ చాలా ఎక్కువగా అయిపోయి ఆల్మోస్ట్ 200 పైన వెళ్ళినప్పుడు బీపీ మనకి రక్తనాళం చిట్లిపోతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనందువలన రక్తనాళం చిట్లిపోయి లోపల బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. అలా బ్లీడింగ్ అయినప్పుడు మళ్ళీ మనకి ఆ బ్లడ్ అనేది అక్కడ బ్రెయిన్ డ్యామేజ్ చేసి మనకి మళ్ళీ స్ట్రోక్ వస్తుంది. సో దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఇవి అరౌండ్ 10 to 12% ఆఫ్ ద స్ట్రోక్స్ హెమరేజిక్ స్ట్రోక్స్ ఉంటాయి. ఎక్కువ శాతం బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కనిపిస్తుంది. మూడవ రకం కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్స్ అంటాము. అంటే మనకి గుండెలో ప్రాబ్లం ఏదైనా ఉండి గుండె లోపల సరిగ్గా కొట్టుకోవడం జరగకుండా అక్కడ లోపల బ్లడ్ క్లాట్ అవుతే అక్కడి నుంచి హార్ట్లో నుంచి మనకి క్లాట్ అనేది బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు అది మళ్ళీ బ్లడ్ రక్తనాళాన్ని బ్లాక్ చేసి అక్కడ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ పక్షవాతం లాగా రావచ్చు. సో ఇవి 3 మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్: ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ మరియు కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అంటాము. ఒక్కోసారి ఈ 3 స్ట్రోక్స్ టైప్స్లో కూడా మనకి టీఐఏ అనలాగా రావచ్చు. అంటే ఎక్కువ శాతం ఇస్కీమిక్ స్ట్రోక్లో వస్తుంది. టీఐఏ అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్, అంటే అది ఒక వార్నింగ్ సైన్ లాగా వస్తుంది. మైనర్ స్ట్రోక్ అని కూడా అంటాము. అక్కడ ఏమవుతుందంటే రక్తనాళం బ్లాక్ అయ్యి కాసేపటికి మనకి పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అది ఇప్పుడు చేయి పట్టు తగ్గినట్టుగా ఉండి 1 గంట సేపట్లో పూర్తిగా నార్మల్ అయిపోవడం కూడా జరుగుతుంది. దాన్ని టీఐఏ ఆర్ మైనర్ స్ట్రోక్ అంటాము. దీన్ని కూడా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒక్కొక్కరు పేషెంట్ అంటారు, ఇప్పుడు సడన్గా నాకు చేయి పట్టు తగ్గింది,
ఆ తర్వాత తగ్గిపోయింది, ఇంకా నేను డాక్టర్కి చూపెట్టలేదు. సో ఆ వార్నింగ్ సైన్ని మనము సీరియస్గా తీసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇలా మైనర్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో డెఫినెట్లీ వితిన్ నెక్స్ట్ 24 అవర్స్ కానీ వితిన్ అప్ టు 7 days మళ్ళీ స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా హైగా ఉంటుంది. అందుకని మనం దాన్ని వార్నింగ్ సైన్లా తీసుకొని వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇవి మెయిన్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్. రైట్ మ్యామ్. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉందా? ఎవరికి వస్తుంది? అంటే యంగ్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎస్, ఇప్పుడు మనకి యూజువల్గా స్ట్రోక్ అనేది 60 ఏళ్ళ పైన వాళ్ళకే కనిపిస్తుంది స్ట్రోక్. సో ఎందుకంటే వీళ్ళల్లో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కోమార్బిడిటీస్ అంటాం, షుగర్ అని, డయాబెటీస్ అని. ఏజ్ ఇట్ సెల్ఫ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. వయసు పెరిగే కొద్దీ మన రక్తనాళాల్లో మనకి ఫ్యాట్ డిపాజిట్స్ అనేది అయ్యి రక్తనాళాలు పూడుకుపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్గా 5%, 10% అలా ఉన్నది నిదానంగా ఎక్కువ బ్లాక్ అయ్యి సడన్గా క్లాట్ ఫార్మేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ అథెరోస్క్లెరోసిస్ అంటాము ఈ ప్రాసెస్ అంతటిని. ఈ అథెరోస్క్లెరోసిస్ని పెంచగలిగే ఫ్యాక్టర్స్ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిలో ఏజ్ అనేది ఒక మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. మిగతావి షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో కూడా రావచ్చు. ఇవన్నీ ఎక్కువ శాతం ఏజ్ ఎక్కువ వాళ్ళల్లో చూస్తాం. ఈ మధ్యన ఐ థింక్ కోవిడ్ తర్వాత కూడా యంగ్ స్ట్రోక్స్, తక్కువ వయసు వాళ్ళకి స్ట్రోక్స్ రావడం కూడా చూస్తున్నాము. తక్కువ వయసు వాళ్ళంటే బిలో 40 years, అది స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాము వాళ్ళని. సో వీళ్ళలో ఎక్కువ శాతం కనిపిస్తుంది ఎందువలన అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. కొన్ని రకాల జెనెటిక్ డిసీజెస్ వల్ల బ్లడ్ లోపల కోయాగులబిలిటీ లేదంటే లోపల బ్లాకేజెస్ ఏర్పడే లాగా కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. ఈ డిజార్డర్స్లో ఏదైనా ఉంటే కనుక 40 years లోపు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ మధ్య లైఫ్ స్టైల్ కూడా యూఆర్ హ్యావింగ్ 40 below ఆల్సో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ స్టైల్ ఈజ్ అ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఒక్కటే మనకి ఇట్ కెన్ కాజ్ స్ట్రోక్స్ అన్నమాట. సో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం, వెయిట్ ఎక్కువ అవ్వడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ లాగా, ఒకటి ఉంటే ఇంకోటి అని. సో తక్కువ వయసు వాళ్ళల్లో కూడా మనం ఈ మధ్య స్ట్రోక్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. రైట్ మ్యామ్. అంటే ఇప్పుడు మనకి ఈ స్ట్రోక్ వచ్చింది అనేది ఎలాగ గుర్తించగలం? దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దానికి ఒక స్కాన్స్ ఏమైనా ఉంటాయా దాన్ని టెస్ట్ చేసుకోవడానికి? అదొకసారి వివరించండి. ఎస్, సో స్ట్రోక్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా స్ట్రోక్ వచ్చినా మనం ఐడెంటిఫై చేయడం ఎలాగా? సో స్ట్రోక్ అంటే ఓన్లీ పక్షవాతం రావడం స్ట్రోకా అని అడుగుతారు. సో పక్షవాతం ఒక్కటే స్ట్రోక్ కాదు, మనకి చాలా ప్రాబ్లమ్స్ లాగా కూడా బయటపడచ్చు. అది ఏంటంటే బ్యాలెన్స్ ప్రాబ్లం. ఒక్కొక్కసారి సడన్గా తూలుడు రావటము, నడుస్తున్నప్పుడు ఒక పక్కకి వాలిపోతున్నాము లాగా అనిపించడము. ఇంకోటి కంటి చూపు ఇబ్బంది, సడన్గా చూపు కంప్లీట్గా కనిపించకపోవడం, కాసేపటికి తిరిగి రావడం, లేదా మసగ్గా కనిపించడం, లేదా రెండుగా కనిపించడం కూడా జరగచ్చు. ఇది కూడా స్ట్రోక్ యొక్క సూచన. తర్వాత ఫేస్ మనకి ఒక పక్కకి వంకరగా పోయినట్టు అనిపించడము, మొద్దు మారినట్టు అనిపించడము. తర్వాత చెయ్యి ఇట్లా పైకి లేపడానికి ట్రై చేసినా, మనకి ఏదన్నా వస్తువుని పట్టుకోవడానికి ట్రై చేసినా అవ్వట్లేదు అనేది ఉంటుంది. తర్వాత మాట తడబడ్డము, ఇవన్నీ కలిపి రావచ్చు, లేదంటే విడిగా ఒక్కటే అయినా ఉండొచ్చు. ఓన్లీ మాట తడబడ్డంతో లేదా సడన్గా మాట కంప్లీట్గా ఆగిపోయింది, మాటలో ఆ స్పష్టత తగ్గిపోయింది, కొంచెం ఏదో తాగేసినట్టు మాట్లాడుతున్నాను అంటున్నారు మా వాళ్ళు అనేది అంటారు పేషెంట్స్. సో ఆ మాట తడబడ్డం అనేది ఉంటుంది. సో మనకి బ్రెయిన్లో ఏ ఏరియాలో స్ట్రోక్ వచ్చింది అనే దాన్ని బట్టి కూడా ఈ సిమ్టమ్ అనేది మారుతుంది. సో చిన్న మెదడులో మనకి స్ట్రోక్ వస్తే మనకి ఎక్కువ శాతం బ్యాలెన్స్ ప్రాబ్లము, లేదా చూపు ప్రాబ్లము, మింగుడుదల ప్రాబ్లము వస్తుంది. అదే ముందు పక్క మెదడులో ఉంటే గనక మనకి చేయి పట్టు తగ్గడము, మాట తడబట్టము అలా వస్తుంది. ఓకే, అంటే ఆ స్ట్రోక్ వచ్చే పార్ట్ ని బట్టి బ్రెయిన్ లో వాటి సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. రైట్. అలాంటప్పుడు అంటే మనకి అందుబాటులో ఉండే చికిత్స ఏ ఉంటుంది మేడం దీనికి? అండ్ ఎస్పెషల్గా మనం దాంట్లో గోల్డెన్ అవర్ గురించి ఎస్పెషల్గా మనం ఇందాక తీసుకొచ్చి దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. సో ఇంట్లో ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే అన్ని స్ట్రోక్ యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక నిమోనిక్ ఉంటుంది, బీ ఫాస్ట్, BEFAST.
ఓకే. సో ఈ బీ ఫాస్ట్ అనేది మనం వెంటనే చెక్ చేసుకోవాలి. బి అంటే బ్యాలెన్స్ అంటే తూలుడు, నడక ఇబ్బంది. ఈ అంటే ఐజ్, కంటి చూపు ఇబ్బంది చెప్పాను కదా ఇప్పుడే, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, రెండుగా కనిపించడము. ఎఫ్ అంటే ఫేషియల్ ఎసిమెట్రీ, ఫేస్ ఒక పక్కకి వంకరు పోవడము. ఏ అంటే ఆర్మ్, అంటే చెయ్యి పట్టు తగ్గడము, వీక్గా ఉండడము. తర్వాత ఎస్ స్పీచ్, మాట తడబడ్డము. సో బిఈఎఫ్ఏఎస్. ఓకే. సో లాస్ట్ వచ్చేసి టీ అనేది టైం. ఓకే. సో వీటిల్లో ఏ సిమ్టమ్ ఉన్నా కూడా మనకి టైం నోట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్గా ఎన్నింటి నుంచి స్టార్ట్ అయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వీలైనంత త్వరగా మనము వెంటనే హాస్పిటల్కి చేరుకోవాలి. ఆ స్టార్ట్ అయిన టైం ఏదైతే నోట్ చేసామో అక్కడి నుంచి 1 అవర్ ఈస్ కాల్డ్ యాజ్ అ గోల్డెన్ అవర్. సో మనకి ఈ గోల్డెన్ అవర్లో ఎవ్రీ మినిట్ మనకి మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ బ్రెయిన్లో డ్యామేజ్ అవుతూ వస్తాయి. సో ఒక్కసారి బ్లడ్ సప్లై ఆగిపోయింది అంటే బ్రెయిన్కి అక్కడ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డెత్ అవుతూ వస్తాయి. సో ఎవ్రీ మినిట్కి మనం డిలే చేసే కొద్దీ మనకి బ్రెయిన్లో సేవ్ చేయగలిగిన ఏరియా అనేది తగ్గిపోతూ వస్తుంది. ఓకే. సో వెంటనే ఇమీడియట్గా మనము హాస్పిటల్కి చేరుకోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్లస్ మనకి ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇంజెక్షన్ ఇవ్వడానికి మనకి విండో పీరియడ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ 3 to 4.5 hours వరకు. సో ఆ 3 to 4.5 hours లోపు మనం రాగలిగితే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ క్లాట్ని కరిగించడానికి మనకి ఏదైతే ఇంజెక్షన్ ఉంటుందో అది ఆ విండో పీరియడ్లోనే ఇవ్వడానికి అవుతుంది. ఒక్కసారి ఆ విండో పీరియడ్ దాటింది అంటే మనకు ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి కుదరదు. మిగతా బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి, అవి ఇవ్వచ్చు. బట్ ఆ బ్లడ్ కంప్లీట్గా క్లాట్ని కరిగించే ఇంజెక్షన్ అనేది ఉంది. సో అది ఇస్తే ఆల్మోస్ట్ పూర్తిగా ఇలా పడిపోయిన చెయ్యి విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో నార్మల్కి వచ్చేసినట్టుగా కూడా చూసాము. సో దట్స్ వై టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఈ స్ట్రోక్ అవేర్నెస్ రావటానికి మనకి వరల్డ్ స్ట్రోక్ డే అనేది 29th of October రోజు మనము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము. అండ్ ఆ పర్టికులర్ ఆ రోజుని మనం పెట్టిందే టు బ్రింగ్ అవేర్నెస్. ఎందుకంటే ఇలా ట్రీట్మెంట్ ఉంది అని కూడా ఎక్కువ శాతం అందరికీ తెలియదు. తెలిసినా ఉంటుంది ట్రీట్మెంట్ అన్నా ఈ టైం లోపు మనం వెంటనే వెళ్ళాలి. లేదు ఏదో మాట తడబడుతుంది రేపు పొద్దున్న చూద్దాము, అలానే ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాము. సో అప్పటికి మనకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చిన 100% రిటర్న్గా రాకపోవచ్చు, ఆ ఇంప్రూవ్మెంట్ అనేది. సో మేబీ 50%, 25% ఇంప్రూవ్మెంట్ రావచ్చు విత్ అదర్ ట్రీట్మెంట్స్. బట్ 100% ట్రీట్మెంట్ వచ్చే ట్రీట్మెంట్ అనేది మన దగ్గర ఉన్నాయి. అండ్ అది తెలియక అవేర్నెస్ లేక ఇది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాము. హలో, జ్యోతి విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. జ్యోతి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటనేది మేడంకి తెలియజేయండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడు జనరల్ గా మనకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అవుతాయి అని అంటారు. అంటే యాక్సిడెంట్స్ అయితేనే అవి అవుతాయా, లేదు అంటే అసలు ఎందుకు బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి? ఎస్. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే ఫోర్స్తో తల నేలకి తగలడం కానీ లేదంటే కారులో ఉంటే కారుకి తగలడం కానీ జరుగుతుందో ఆ స్పీడ్ ఆఫ్ ద మూమెంట్కి లోపల రక్తనాళాలు చిట్లిపోయి లోపల బ్లీడింగ్ అవుతుంది. ఓకే, అది ట్రామా బ్లీడ్ అంటాము, అది వేరు. దాన్ని స్ట్రోక్ అనమాట. సో స్ట్రోక్ అంటే లోపల బ్లీడింగ్ అయ్యేది కూడా స్ట్రోక్ అంటాము. అది ఎప్పుడు బీపీ బాగా సడన్గా ఎక్కువైపోయి ఎక్కడ తలకి తగిలింది అలాంటిది ఏది లేనప్పుడు, అంటే నాన్ ట్రామాటిక్ బీపీ ఎక్కువ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 200 దాటినప్పుడు రక్తనాళంలో ప్రెషర్ ఎక్కువైపోయి రక్తనాళం చిట్లిపోవడం జరుగుతుంది. అలా చిట్లిపోయినప్పుడు దాన్ని హైపర్టెన్సివ్ బ్లీడింగ్ అంటే హైమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఓకే, సో అది ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్. లైక్ నేను చెప్తున్నాను కదా టైప్స్ ఆఫ్ స్ట్రోక్. సో లోపల క్లాట్ అవ్వడము వేరే టైప్ ఆఫ్ స్ట్రోక్, ఇది లోపల బ్లీడింగ్ అవ్వడం అనేది హెమరేజిక్ స్ట్రోక్. ఓకే, రైట్. థ్యాంక్ యూ జ్యోతి గారు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. మ్యామ్, మనం మాట్లాడుకుంటున్నాం కదా స్ట్రోక్, అసలు దీనికి రాకుండా నివారణ ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే చిన్న చిన్న కారణాలు అయి ఉండొచ్చు, అవి చాలా పెద్ద రిజల్ట్ కూడా ఇస్తాయి. సో దానికి అదొకసారి ఎక్స్ప్లెయిన్. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ స్ట్రోక్ రావడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవి మనకి 2 types ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఒకటి మనకి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంకోటి నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్.
నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏజ్ మనం మార్చలేము. సో ఏజ్ పెరిగే కొద్దీ కొంత అథెరోస్క్లెరోసిస్ ఏదైతే బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది పెరుగుతూ వస్తుంది. అది నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది మనకి జెనెటిక్స్ ద్వారా వచ్చింది, అది కూడా మనము మోడిఫై చేయగలగలేము. కొన్ని జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్కి లైక్ హైపర్ హోమోసిస్టినీమియా అంటాము. సో వీళ్ళకి ఏంటంటే జెనెటిక్గా ఆ పర్టిక్యులర్ హోమోసిస్టీన్ అనేది ఎక్కువగా బ్యాడ్ విటమిన్ అంటాము, అది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్ అనమాట. జెనెటిక్ కండిషన్ అయినా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్. సో తక్కువ ఏజ్ వాళ్ళలో ఈ స్ట్రోక్ కనిపిస్తుంది హైపర్ హోమోసిస్టెనిమియా అనేది, దట్ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్. సో ఈ కొన్నిటికి వీ కెన్ గివ్ సమ్ ట్రీట్మెంట్. సో జెనెటిక్ టెండెన్సీస్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు ఇవాల్యుయేటెడ్, కన్ఫర్మ్ చేయాలి దేనివల్ల వస్తుంది, దాని పరంగా ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది చూస్తాం. సెకండ్, మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైయబుల్ అంటే మనం వాటిని మోడిఫై చేయొచ్చు, మార్చగలము. సో ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి బ్లడ్ షుగర్ అనేది ఈ మధ్య ఎక్కువ పాపులేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎవరిని చూసినా ఎవ్రీ థర్డ్ పర్సన్లో షుగర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో షుగర్ ఏం చేస్తుందంటే కంటిన్యూగా ఎక్కువ శాతం ఉండటం ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అబవ్ 200 ఉంటున్నాయి అంటే ఈ అథెరోస్క్లెరోసిస్ ఏదైతే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయో ఆ రిస్క్ని పెంచుతుంది. సో షుగర్ మనం కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకుంటే ఈ అథెరోస్క్లెరోటిక్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ బై 50% తగ్గుతుంది షుగర్ కంట్రోల్లో తెచ్చుకుంటే. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. మేము చూసే స్ట్రోక్స్లో ఆల్మోస్ట్ 10 కేసెస్ చూస్తే 7 to 8 మెంబర్స్కి షుగర్ ఉంటుంది. ఓకే, సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మనం ఈ కాంప్లికేషన్స్ అనేవి హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ కాంప్లికేషన్స్ బ్లడ్ వెజల్ బ్లాకేజెస్ వల్ల అవన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ కామన్ థింగ్స్, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ మధ్య కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా బీపీ అనేది ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉంటుంది, హైస్ లోస్ దాంట్లో. ఎస్ సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి నేను తక్కువ వయసు ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎందుకు వేసుకోవాలి ట్యాబ్లెట్, నాకు అనిపించినప్పుడు వేస్తాను అని ఇర్రెగ్యులర్గా మెడికేషన్స్ వేయడము అలా జరుగుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఫాదర్లో లేదా మదర్లో అమ్మ నాన్న వాళ్ళకి ఎవరికైనా స్ట్రోక్ బ్లడ్ ప్రెషర్ కానీ ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకా కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి 50-60 ఏజ్లో వస్తే పిల్లలకి 40-50లోనే స్టార్ట్ అవ్వచ్చు. సో మనము చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ప్లస్ అది తక్కువ వయసులో బయటపడినా కూడా లాంగ్ టర్మ్లో ఆ రిస్క్ని పెంచుతుంది, స్ట్రోక్ రిస్క్ని. సో ఈరోజు మనకి బీపీ ఎక్కువ ఉన్న ఈరోజే ఆ ప్రాబ్లం మనకి వస్తుంది, స్ట్రోక్ వస్తుంది అనేది ఉండదు. 2-3 ఇయర్స్ వెళ్ళే కొద్దీ మనకి ఆ బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ మెల్లగా ఏర్పడతాయి, ఆ తర్వాత స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఒక్కసారి బయటపడిందంటే కంపల్సరీ మెడికేషన్స్ కంటిన్యూగా వాడాలి. బీపీ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ అది కంట్రోల్లో ఉంటుందా, మెడిసిన్స్ ఏమైనా మోడిఫై చేయాలా అనేది చూసుకుంటూ ఉండాలి. సో బీపీ తగ్గడానికి డయటరీ పరంగా మనకి సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డయట్, అంటే ఉప్పు చాలా తక్కువ తీసుకోవాలి. నార్మల్ రిక్వైర్మెంట్ మనకి 6 grams per day అంటాము, అది నార్మల్ పర్సన్కి. బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ, less than 4 grams తీసుకుంటే బెటర్. బీపీ ట్యాబ్లెట్స్ డోసెస్ పెంచకుండా కూడా మెయింటైన్ చేయొచ్చు, అండ్ బీపీ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హైపోథైరాయిడిజం అంటాము. థైరాయిడ్ ఏవైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారో, సో థైరాయిడ్ ఉండడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా స్ట్రోక్ అనేది ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో థైరాయిడ్ మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి. ఎస్, అండ్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇయర్లీ వన్స్, కానీ అది కంట్రోల్లో ఉందా, డోస్ ఏమైనా పెంచాలా చూడాలి. నెక్స్ట్ థింగ్ కొలెస్ట్రాల్. సో ఈ మధ్య ఇట్ ఈస్ అన్ ఎపిడెమిక్ అంటున్నారు, ఒబేసిటీ ఈజ్ అన్ ఎపిడెమిక్. అంటే ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఒబీస్. సో మన లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు లాగా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ, ఇప్పుడు బాగా అందరికీ సిట్టింగ్ డౌన్ జాబ్స్, ఎక్కువ శాతం ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. అందుకని కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగచ్చు. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అగైన్ ఈ అథెరోస్క్లెరోసిస్, రక్తనాళాలు బ్లాక్ అయ్యి
మళ్ళీ స్ట్రోక్ వచ్చే రిస్క్ని పెంచుతుంది. రైట్, మనకి కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. గుంటూరు నుంచి కాల్ చేశారు రామ్ గారు, ఒకసారి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్కి చెప్పండి. హలో. అయితే కరోనా వ్యాక్సిన్ తర్వాత ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనే కేసులు ఎక్కువ అవుతున్నాయి కదా మేడం అని మనం వార్తలు చూస్తున్నాం. దాని దీనికి లింక్ ఉంటుంది అసలు? సో కరోనా వచ్చినప్పుడు కరోనా వైరస్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఈ కోయాగులబిలిటీని పెంచుతుంది అని మనము హెపారిన్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం జరిగింది ఎప్పుడు మనకి కోవిడ్ ఉన్నప్పుడు. సో కోవిడ్ అప్పుడు అది పెరుగుతుంది, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేది అయితే ఏమీ ప్రూఫ్ లేదు. సెకండ్ థింగ్, ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉందా అన్నట్టుగా దే వాజ్ థాట్ ప్రాసెస్. సో దాని తర్వాత చాలా స్టడీస్ వచ్చాయి, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ప్రూఫ్ వ్యాక్సిన్ వల్ల వస్తుంది అనేది. కోవిడ్ వల్ల వచ్చింది కూడా ఇట్ ఈస్ అ ట్రాన్సాయంట్ రిస్క్ అనమాట, లైఫ్ లాంగ్ రిస్క్ ఉంటుంది అనేది ఏం లేదు. సో ఆ టైంలో వైరస్ మనకి ఇప్పుడు మామూలు వైరస్ వస్తే జలుబు వస్తుంది, జలుబు ఉన్నప్పుడు ముక్కు కారుతుంది కానీ లైఫ్ లాంగ్ కారుతుంది అన్నట్టు కాదు, వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే ఇట్ స్టాప్స్. సో ఈ కోయాగులబిలిటీ కూడా అంతే, ఇట్ ఈస్ అ ట్రాన్సాయంట్ థింగ్, కంటిన్యూగా లైఫ్ లాంగ్ నాకు రిస్క్ ఉంటుంది అనేది అయితే ఉండదు. రైట్ రామ్ గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? రైట్ రామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మ్యామ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లు దానికి ఇప్పుడు స్ట్రోక్కి సంబంధించి మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడర్న్ చికిత్స ఏంటి మ్యామ్? సో మనకి ఈ క్లాట్ కరిగిచ్చే ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంది, అది కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే మనము ఈ 3 to 4.5 hours డ్యూరేషన్లో ఏదైతే ఇంజెక్షన్ ఇవ్వచ్చు అంటున్నానో ఆ లిమిట్ క్రాస్ చేస్తే వితిన్ 24 hours లోపు కూడా మనకి ఏంటంటే ఇప్పుడు కార్డియాక్ ఏవైతే స్టెంట్స్ వేస్తారు, క్లాట్ని రిమూవ్ చేస్తారు అనే ఏవైతే అడ్వాన్సెస్ ఉన్నాయో అవి ఇప్పుడు బ్రెయిన్లో కూడా చేస్తున్నాము. సో క్లాట్ రిట్రీవల్ అనేది చేస్తాము. సో దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. సో ఒక కెథెటర్ వైర్ని పాస్ చేసి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళి అక్కడ ఎక్కడైతే క్లాట్ ఉందో ఆ క్లాట్ని తీసి అవసరం ఉంటే అక్కడ ఒక స్టెంట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో క్లాట్ రిట్రీవల్ అనేది మనకి పెద్ద రక్తనాళాలు ఏవైతే గుండె నుంచి మెదడుకి వెళ్ళే పెద్ద రక్తనాళాలు, మెడలో నుంచి వెళ్ళేవి అండ్ సైజ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్ కొంచెం పెద్దదిగా ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఆ గైడ్ వైర్ అక్కడ దాకా వెళ్ళగలగాలి. సో అలాంటివి బ్లడ్ వెజల్స్, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ అని అంటాము, అక్కడ దాకా మనకి క్లాట్ని రిట్రీవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే ఇంకా డిజిటల్గా వెళ్ళిపోయి ఇంకా సన్న రక్తనాళాల్లో ఉంది అంటే అప్పుడు మనకి ఈ థ్రాంబెక్టమీ అనేది ఛాన్స్ ఉండదు. బట్ పెద్ద రక్తనాళాలకి మనకి వితిన్ 24 hours ఆ క్లాట్ని పూర్తిగా తీసేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సీన్ చాలా పేషెంట్స్ని చూసాము మేము, ఇట్ కెన్ బి లైఫ్ సేవింగ్. అది మైల్డ్గా వార్నింగ్ సైన్ లాగా వచ్చి ఉండొచ్చు. సో ఆ టైంలోనే వచ్చి మేము చూస్తాము పెద్ద క్లాట్ ఉంది కానీ దాని ఫీచర్స్ ఇంకా ఫుల్గా డ్యామేజ్ అయితే చేయలేదు, బ్రెయిన్ టిష్యూని లైట్గా డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది, వెంటనే థ్రాంబెక్టమీకి తీసుకొని ఆ క్లాట్ మొత్తం తీసేసేసరికి కంప్లీట్ రికవరీ. అబ్సల్యూట్గా కొంచెం కూడా వీక్నెస్ అనేది పట్టు తగ్గటం అనేది అది ఏమీ లేకుండా కంప్లీట్ రికవరీ కూడా చూస్తున్నాం. రైట్ మ్యామ్, ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, స్ట్రోక్ వచ్చి తగ్గిన వాళ్ళు అయి ఉండొచ్చు, లైక్ ఎవర్ పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఒకసారి కేర్ ఏ విధంగా ఉండాలి ఒకసారి? సో స్ట్రోక్ వచ్చిన తర్వాత మనకి కొన్ని మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాము, బ్లడ్ థిన్నర్స్ అంటాము, ఆస్పిరిన్, క్లోప్రోగ్ల్, బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ అంటాము, అవి కంపల్సరీగా వాడాలి. సో దాని డోసెస్ మేము డాక్టర్స్ వీ విల్ డిసైడ్ అని కొంచెం వాటిని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా డాక్టర్ని కలవడం, నాకు అంతా తగ్గిపోయింది నేను అన్ని మందులు ఆపేస్తాను ఇస్ వన్ థింగ్. కొందరు పేషెంట్స్ అలా చేస్తారు. సో అలా ఎప్పుడు చేయకూడదు, ఆ మెడికేషన్స్ డాక్టర్స్ ఇంకా ఆపచ్చు అన్నంత వరకు మీరు ఆపకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైం లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్. తర్వాత మనకి కొలెస్ట్రాల్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవన్నీ మెడికేషన్స్ అనేది కంటిన్యూగా వాడాలి. కంప్లీట్ రికవరీ వచ్చినా కూడా ఇప్పుడు ప్రివెన్షన్ కోసం కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి వచ్చింది అంటే మనకి మళ్ళీ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనకి మెడికేషన్స్ అనేది కంటిన్యూగా వాడాలి. ఒక్కసారి పక్షవాతం వచ్చి సమ్ టైమ్స్ లేట్గా రావడం జరుగుతుంది, 24 hours తర్వాత హాస్పిటల్కి వచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అబౌట్ 50%, 25% అలా ఉండిపోవడం జరుగుతుంది. కానీ అది కూడా మనకి ఫిజియోథెరపీ
రీహాబిలిటేషన్ అంటాము. సో మాట తడబడితే అది స్పీచ్ థెరపీ అని ఉంటుంది. కొందరికి ఆక్యుపేషనల్ థెరపీ, ఇప్పుడు కార్పెంటర్ అయితే వాళ్ళకి ఒక పర్టికులర్ ఈ చెయ్యి ఒక పర్టికులర్ మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్ అది చాలా ఇంపార్టెంట్. సో ఆక్యుపేషనల్ థెరపీ అనేది, వివిధ టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేవి ఉంటాయి. సో అవి కరెక్ట్గా చేసిన ఆల్మోస్ట్ 90 to 95% కంప్లీట్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చూసుకోవాలి. షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నిటికీ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ మళ్ళీ వచ్చే ఛాన్స్ని రిస్క్ని తగ్గించుకుంటూ వస్తున్నాం మనం. కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. శశి ఫ్రమ్ గొల్లపూడి. శశి చెప్పండి, మీ డౌట్ డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది మైగ్రేన్, ఎండలో తిరిగితేనే మైగ్రేన్ వస్తుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? సో మైగ్రేన్ అనేది ఇట్ ఈస్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి మైగ్రేన్కి. మైగ్రేన్ అంటే ఒక పక్కన తలనొప్పి రావడము, వాంతి వచ్చినట్టు అనిపించడము, అండ్ అదర్ సిమ్టమ్ ఇస్ ఫోటోఫోబియా అంటాం దాన్ని. అంటే లైట్కి సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ తలనొప్పి వచ్చినప్పుడు లైట్ చూస్తే తట్టుకోలేరు. అలానే ట్రిగర్ ఫ్యాక్టర్ కూడా, ఎండలోకి వెళ్ళినా కొంచెం బ్రైట్ లైట్స్లో ఉన్న ఎక్కువసేపు కొందరికి ఆ ట్రిగర్ అనేది మైగ్రేన్ని ట్రిగర్ చేసేస్తుంది. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్. డెఫినెట్గా కొందరికి ఎండలో వెళ్తే సివియర్గా వచ్చేయచ్చు ఎపిసోడ్. సో ఈ ట్రిగర్స్ని అవాయిడ్ చేయాలి. కొంచెం సన్ గ్లాసెస్ అది వాడితే కొంచెం ఆ ఎఫెక్ట్ తక్కువ ఉండొచ్చు. బట్ ఇట్ క్యాన్ డెఫినెట్లీ ట్రిగర్ అ మైగ్రేన్. రైట్ శశి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నో అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మైగ్రేన్ మ్యామ్, వన్స్ వచ్చింది అంటే ఇంకెప్పటికీ తగ్గదు, జస్ట్ దానికి ఇదే అంటారు, అది నిజమేనా మ్యామ్? యాజ్ ఏ మైగ్రేన్ పేషెంట్ ఆల్సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, దానికి ఎలా ఉంటుంది? సో మైగ్రేన్ అనేది ఇట్ ఈస్ అ క్రానిక్ కండిషన్ అంటాము. సో ఆ టెండెన్సీ మనకి కొందరికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఉంటుంది. అలా అని చెప్పి కంటిన్యూగా ఉంటుందని ఏమీ ఉండదు. సమ్ టైమ్స్ మనకి 1 monthలో అప్రాక్సిమేట్గా ఒక 3 to 4 ఎపిసోడ్ లోపలే వస్తుంది అంటే, సో మనకి రెగ్యులర్గా అది రాకుండా ఉండాల్సిన ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అంటాం. అది రాకూడదు అని ఇచ్చే మందులు ఉంటాయి. సో ఆ మందులు అవసరం ఉండదు. అంటే తక్కువ ఫ్రీక్వెన్సీలో వస్తుంది, 2-3 సార్లు వస్తుంది నెలకి. అంటే అవసరం ఉంటేనే ట్యాబ్లెట్ వేసేవి కొన్ని పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తాము. బట్ 4 times కంటే ఎక్కువగా వస్తుంది, బాగా సివియర్గా వస్తుంది, వామిటింగ్ చేసుకుంటేనే తగ్గుతుంది, అలా సివియర్గా ఉన్న వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అనేది ఒక కోర్స్ లాగా ఇస్తాము. ప్లస్ మైగ్రేన్ ఇస్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. లైఫ్ స్టైల్ అనేది మనకి టైంకి ఫుడ్ తీసుకోవటము, అడిక్వేట్ స్లీప్, నిద్ర అట్లీస్ట్ 6 to 8 hours కంపల్సరీ ఉండేటట్టు చూడాలి. అండ్ స్క్రీన్ టైం, అవాయిడింగ్ ఎక్సెస్ స్క్రీన్ టైం, ఎస్పెషల్లీ పడుకునే 1-2 గంటల ముందు స్క్రీన్ టైంని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ ల్యాప్టాప్, టీవీ, మొబైల్ ఏదైనా. సో ఈ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి కూడా అవాయిడ్ చేయాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడికేషన్స్. సో మెడికేషన్స్ కూడా కోర్స్ లాగా ఇచ్చేసి తర్వాత ఆపేస్తాము. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చే టెండెన్సీ తగ్గుతుంది కానీ బట్ లైఫ్ లాంగ్ అది తగ్గిపోతుంది అనేది ఉండదు. ఏమైనా ట్రిగర్ ఉంటే కొందరికి ట్రావెల్ చేస్తే వస్తుంది, స్ట్రెస్ అయినా కూడా స్ట్రెస్తో వస్తుంది. సో దీస్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయాలి. లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్ అవి చేయాలి. రైట్. యాజ్ యు ఆర్ ఏ వర్టిగో స్పెషలిస్ట్ ఆల్సో, ఈ వర్టిగో అనేది అసలు లక్షణాలు ఏంటి మ్యామ్, ఎవరికి రావచ్చు ఆ ఛాన్సెస్, ఒకసారి అదొకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టిగో అనేది ఇట్ ఈస్ అ సిమ్టమ్. ఎక్కువ శాతం అందరి పేరు నాకు వర్టిగో ఉంది అని అదొక డిసీజ్ లాగా చెప్తా, నాకు షుగర్ ఉంది అలాగా. సో ఇట్స్ నాట్ అ డిసీజ్. ఇప్పుడు జ్వరం ఉంది అంటే ఇట్ ఈస్ అ సిమ్టమ్. ఇప్పుడు జ్వరంకి కారణం ఏంటి, అది మలేరియానా, టైఫాయిడా, ఇంకోటా? సో వర్టిగో అనేది ఒక సిమ్టమ్. సో మనకి బ్రెయిన్లో బ్యాలెన్స్కి సంబంధించిన ఏరియాస్ ఉంటుంది. ఓకే, సో మల్టిపుల్ ఏరియాస్ ఉంటాయి, ఒకే ఏరియానే కాదు. సో మనకి ఇన్నర్ ఇయర్, చెవు లోపల బ్యాలెన్స్ ఆర్గన్ అని ఉంటుంది. సో అది కూడా మన బ్యాలెన్స్కి సంబంధించిన ఏదైతే మనకి బ్రెయిన్లోకి వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే చెవులో నుంచి వెళ్తుందో మనకి బ్యాలెన్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత మన చూపు, మన సెన్సేషన్స్, సో మన చిన్న మెదడు, సెరిబెల్లం అంటాం కదా, అక్కడ ఇవన్నీ బ్యాలెన్స్ రిలేటెడ్ స్ట్రక్చర్స్. సో వీటన్నిటికీ సెంట్రల్ ఇంటిగ్రేటర్స్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటికీ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కనెక్షన్స్లో ప్రాబ్లం ఉన్నా, చిన్న మెదడులో ప్రాబ్లం ఉన్నా, చెవు లోపల బ్యాలెన్స్ ఆర్గన్లో ప్రాబ్లం ఉన్నా, చెవులో నుంచి నరం ఏదైతే వెస్టిబులర్ నర్వ్ అని వెళ్తుంది బ్రెయిన్లోకి, అక్కడ ప్రాబ్లం ఉన్నా, ఇవన్నిటి వల్ల కూడా
ఈ వర్టిగో అనేది రావచ్చు మనకి. ఓకే, సో వర్టిగో అనేది ఒక సిమ్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓన్లీ వర్టిగో ఉందని ఒక ట్యాబ్లెట్ సిమ్టమాటిక్గా వాడకుండా అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కనుక్కోవాలి. సో ఏజ్ పరంగా మనకి కాజెస్ అనేవి కూడా మారుతుంది. తక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో నరం ప్రాబ్లం ఉండొచ్చు, జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినందువలన నరం వాపు వచ్చి దానివల్ల రావచ్చు. లేదా బీపీపీవి అంటాము, బినైన్ పెరాక్సిసిమల్ పొజిషనల్ వర్టిగో అంటాము. అది ఓన్లీ పర్టిక్యులర్ పొజిషన్స్లోకి ఇట్లా సైడ్కి తిరిగినా వంగినా పైకి చూసినా వచ్చేది తల తిరగడం అంటాము. బీపీపీవిలో అలా వస్తుంది. తర్వాత బ్రెయిన్లో స్ట్రోక్, ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం కదా, స్ట్రోక్ ఏదైతే బ్యాలెన్స్ ఇబ్బంది వచ్చి సడన్గా తూలుడు రావటము, కళ్ళు తిరగడము, వామిటింగ్ రావడము, అది కూడా మనకి చిన్న మెదడులో స్ట్రోక్ వస్తే అలాగా వర్టిగో లాగా వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో అనదర్. సో మనం కారణం కనుక్కోవడానికి ట్రై చేయాలి. సో ఒకప్పుడు మనకి మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ లేవు. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఎంఆర్ఐ అనేవి ఓకే దే ఆర్ అవైలబుల్, బట్ వీడియో నిస్టాగ్మోగ్రఫీ అని, సబ్జెక్టివ్ విజువల్ వర్టికల్, డైనామిక్ విజువల్ యాక్టివిటీ ఆల్ వెరీ వెరీ లేటెస్ట్ టెస్ట్. ఐ థింక్ విజయవాడలో కూడా అదర్ నోవేర్ ఎల్స్ దే ఆర్ డూయింగ్ దీస్ టెస్ట్. సో వాట్ వీఆర్ డూయింగ్. సో ఇవన్నీ దేనికంటే టు హెల్ప్ టు ఐడెంటిఫై ద కాజ్ అనమాట. మనకు కారణం తెలిస్తే దాన్ని బట్టి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడుతున్నాం. విజయ్ ఫ్రమ్ నెల్లూరు. విజయ్ చెప్పండి, మరి మేడంతో మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటి వివరించండి. హలో హలో చెప్పండి, మేడంతో మీ ప్రాబ్లం. మేడం అది ఫిట్స్ దేని ద్వారా వస్తాయి, ఎందుకోసం వస్తాయి మేడం? అది ఫిట్స్. ఓకే, ఫిట్స్ అంటే మనకి బ్రెయిన్ లోపల ఏదైతే బ్రెయిన్ సెల్స్ ఉంటాయో ఆ బ్రెయిన్ సెల్స్లో యాక్టివిటీ, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది. అక్కడ ఏదైనా బ్రెయిన్లో కొంచెం ఎక్కడైనా డ్యామేజ్ జరగడం కానీ, మనకి అది సరిగ్గా పనిచేయకపోవడం కానీ ఉంటే దానివల్ల ఫిట్స్ వస్తుంది. కొన్ని కంజనైటల్ అంటాము, మనకి జెనెటిక్ ఫిట్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని బ్రెయిన్లో చిన్న బ్లీడింగ్ అయినా కూడా రావచ్చు, స్ట్రోక్ అయినా కూడా ఫిట్స్ రావచ్చు. ఏ రకమైన డ్యామేజ్ ఉన్నా కూడా బ్రెయిన్లో అది ఫిట్స్ రూపంలో బయటపడచ్చు మనకి. సో యూజువల్గా మనం స్కాన్ చేసి తలపట్టి టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అంటాము. సో అది మనకి బ్రెయిన్ లోపల వేవ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, మనకి ఆల్ఫా బీటా డెల్టా అనేసి వేవ్స్ ఉంటాయి బ్రెయిన్లో. ఆ వేవ్స్లో మనకి తెలుస్తుంది క్లారిటీగా ఫిట్స్ అవుతుందా లేదా. ఫిట్స్ అవుతున్నాయి ఆ కన్ఫర్మేషన్ అది మనకు అందులో తెలుస్తుంది. సెకండ్ థింగ్, బ్రెయిన్లో స్కాన్ చేస్తే మనకి దానికి కారణం బయటపడడానికి చూస్తాం. సో అగైన్ సీజర్ ఈజ్ అ సిమ్టమ్, ఎందువల్ల వస్తుంది అనేది కారణం కనుక్కొని మనము దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. రైట్ విజయ్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అంటే మేడం ఇప్పుడు ఫిట్స్ అనేది వస్తాయి కదా, ఇప్పుడు అది తగ్గే అవకాశం ఉందా లేకపోతే అంతే కంటిన్యూ అవ్వాలా? ఎస్, కొన్ని రకాల ఫిట్స్ కంప్లీట్లీ క్యూరబుల్గా ఉంటాయి. ఓకే, సో ఏదన్నా కొంచెం ఇప్పుడు ఏదైనా ఇందాక ఒక కాలర్ తలకి దెబ్బ తగిలింది, లోపల బ్లీడింగ్ అయింది అంటారు. సో లోపల బ్లీడ్ అయినప్పుడు ఆ బ్లడ్ అనేది ఆ చుట్టుపక్కల బ్రెయిన్ టిష్యూని ఇరిటేట్ చేస్తుంది, దానివల్ల ఫిట్స్ వస్తాయి. కానీ నిదానంగా ఆ బ్లీడింగ్ కరిగిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. సో దానికి ఏంటి, మనం ఫిట్స్ ఓన్లీ షార్ట్ డ్యూరేషన్, ఆ 1-2 months ఏదైతే టైం పడుతుందో ఆ బ్లడ్ అంతా రిజాల్వ్ అవ్వడానికి, అప్పటిదాకానే ఇవ్వడం జరుగుతుంది టాబ్లెట్స్. కొన్ని రకాల జెనెటిక్ చైల్డ్హుడ్ ఎపిలెప్సీస్ అంటాము, జెనెటిక్ ఎపిలెప్సీస్ అంటాము, ఇలాంటివి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ 80% వాటికి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అవసరం ఉండొచ్చు. సో దానికి కారణం ఏంటనేది కనుక్కొని దాన్ని బట్టి చెప్పగలుగుతాం. సో ప్రతి ఫిట్స్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది, జీవితాంతం మెడికేషన్స్ వాడాలి అన్నట్టుగా ఉండదు. మనకి కారణం ఒక్కొక్కసారి ఫిట్స్, ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందంటే స్ట్రోక్ మన బ్రెయిన్లో ఒక ఏరియాని డ్యామేజ్ చేస్తుంది. సో డ్యామేజ్ అయ్యింది అంటే ఆ డ్యామేజ్ అయిన ఏరియాలో నుంచి ఒక్కోసారి ఫిట్స్ రావచ్చు. సో ఆ డ్యామేజ్ని మనం కంప్లీట్ రికవరీ చేయలేము, అది కూడా ఇమీడియట్గా రాకపోవచ్చు, లేట్గా వస్తాయి ఆ ఫిట్స్. పోస్ట్ స్ట్రోక్ సీజర్స్ అంటాం. అలాంటి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం స్ట్రక్చరల్ చేంజ్ బ్రెయిన్లో ఉంది కాబట్టి లైఫ్ లాంగ్ అవసరం ఉండొచ్చు. సో అది కారణం బట్టి మనకి కంప్లీట్గా ట్రీటబుల్లా లేదంటే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అనేది మనం డిసైడ్ చేయాలి, తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు. సో ఇప్పుడు మనకు వర్టిగో గురించి మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం. అంటే కూర్చొని లెగిస్తే కళ్ళు తిరిగినట్లు ఉండటము, అది వర్టిగోకి సంబంధించిన సిమ్టమేనా, లేదంటే బ్రెయిన్కి మనకి ఆక్సిజన్ సప్లై అవ్వకపోవటం వల్ల, రెండు ఒకటేనా, వాటికి డిఫరెన్స్ ఏంటి ఒకసారి? సో ఈ దిస్ ఈజ్ అ వన్ టైప్ ఆఫ్ గిడ్డినెస్ అంటాం అనమాట. సో దాన్ని వర్టిగో అనము. కూర్చొని లేసినప్పుడు మన అందరికీ
సడన్గా మనకి పొజిషన్ మారినప్పుడు ఏమవుతుంది, బీపీ అనేది కొంచెం డ్రాప్ అవుతుంది. కానీ మనకి ఆ బీపీని పెంచడానికి కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో వెంటనే అది పెంచేస్తుంది, మనకి బ్రెయిన్కి అడిక్వేట్గా బ్లడ్ అందుతుంది, కళ్ళు తిరగవు. కొందరికి ఏంటంటే ఈ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఆర్ బ్లడ్ బీపీ ఆల్రెడీ చాలా లోగా ఉంది అంటే, సో నార్మల్గా ఉండాల్సింది 120/80 కదా, సో మనకి ఆల్రెడీ ఉన్న బీపీ 100 అలా ఉందనుకోండి, 100/60 ఉంది. సో మనకు సడన్గా అలా నించున్నప్పుడు ఇంకొంచెం డ్రాప్ అయ్యి 80కి వస్తుంది. సో ఆ టైంలో బ్రెయిన్కి సడన్గా బ్లడ్ అందకపోవడము, బ్లడ్ అందకపోతే ఆక్సిజన్ అందదు, కళ్ళు తిరిగినట్టు, తల తిరిగినట్టు, ఒకసారి సడన్గా పడిపోవడం కూడా జరిగిపోతుంది. వాళ్ళకి పడిపోయారని కూడా తెలీదు, అలా సడన్గా జరగచ్చు. సో ఇది కొన్ని కార్డియాక్ కండిషన్స్ వల్ల కూడా, హార్ట్ కొట్టుకోవడంలో వేరియేషన్స్ ఏమన్నా ఉంటే ఇలా సడన్గా లేసినప్పుడు ఇంకా డ్రాప్ అయ్యి బీపీ సడన్గా పడిపోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ సింకోపీ అంటాము దాన్ని, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాము. ఓకే, సో దీనికి బ్రెయిన్ కారణం ఉండదు. బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం అనేది ఎస్, బట్ కారణం అనేది బ్లడ్ ప్రెషర్ అడిక్వెట్గా లేకపోవడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ అందక, ఆక్సిజన్ అందక అలా పడిపోవడం జరుగుతుంది. సో ఆ కొందరికి గిడ్డినెస్ వచ్చింది, అది జస్ట్ వార్నింగ్ సిమ్టమ్ అనమాట. ఇంకా అట్లానే కంటిన్యూ అవుతే దే కెన్ బ్లాక్ అవుట్ లాగా, సింకోపీ లాగా కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది. పడిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన తల హార్ట్ లెవెల్కి వస్తుంది. ఫ్లాట్గా పడుకుంటే హార్ట్ నుంచి ఆటోమేటిక్గా బ్రెయిన్కి బ్లడ్ అందుతుంది, వెంటనే లెగ్స్ కూర్చుంటారు. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. సో వెంటనే ఏం చేస్తాం మనం, పడిపోతే పైకి లేపండి, కూర్చోబెట్టండి. సో దట్ షుడ్ నాట్ బి డన్. పడుకోబెట్టి కాళ్ళు పైకి లేపాలి బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళటానికి. ఓకే, రైట్, గుడ్ థింగ్. అంటే ఇప్పుడు ఈ బ్రెయిన్ డెడ్ అనేది ఎలాగ మేము, అంటే ఇది లైక్ స్ట్రోక్ లాంటిదేనా, అది రెండు ఒకటేనా, తేడా? రెండు ఒకటే కాదు. సో బ్రెయిన్ డెత్ అనేది చాలా కారణాల వల్ల అవ్వచ్చు, ఈవెన్ స్ట్రోక్ వల్ల కూడా అవ్వచ్చు. సో స్ట్రోక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న మెదడు దగ్గర మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్ అంటాము. ఓకే, సో అక్కడ పాన్స్, మిడ్ బ్రెయిన్, మెడులా అని ఉంటాయి. సో ఆ ఏరియాలో మనకి ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రీదింగ్ ఫంక్షన్, లైక్ మనకి నిద్రలో కూడా ఊపిరి తీసుకుంటాం మనం. నిద్రలో మనకి మన స్పృహలో ఉండి ఊపిరి తీసుకోవట్లేదు, ఆటోమేటిక్గా ఊపిరి వెళ్తుంది. అది ఎలాగా, మన బ్రెయిన్లో ఆటోమేటిక్ రెగ్యులేటరీ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో ఆ సెంటర్స్ అన్నీ ఉన్న ఏరియాస్ ఈ బ్రెయిన్ స్టెమ్ అనమాట. ఆ ఏరియా ఏ కారణం వల్ల డ్యామేజ్ జరిగినా, లోపల బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా రక్తనాళం బ్లాక్ అయ్యి స్ట్రోక్ అవ్వచ్చు, అక్కడ బ్లాకేజ్ ఏమైనా వస్తే ఇలా కోమాలోకి వెళ్ళిపోవడము, ఆ తర్వాత నిదానంగా బ్రెయిన్ డెత్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వేరే టాక్సిన్స్, బ్లడ్ టాక్సిన్స్, మల్టిపుల్ కాజెస్, మెటబాలిక్ ఫ్యాక్టర్స్, షుగర్ ఉన్న వాళ్ళకి, సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల కూడా అవ్వచ్చు. సో బ్రెయిన్ డెత్ అనేది ఇట్ ఈస్ ఎండ్ ప్రోడక్ట్. మల్టిపుల్ రీజన్స్ వల్ల, ఏ కారణం వల్ల అయినా మనకి బ్రెయిన్కి అడిక్వేట్గా బ్లడ్ అందకపోయినా, మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వడానికి వీలుగా లేకపోయినా, మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అన్నవి లేదా యూరియా క్రియాటినిన్ అన్నవి అప్ అండ్ డౌన్ అయినా కూడా ఇలా అవ్వడానికి కారణం ఉండొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం చిన్నపిల్లలు ఎక్కువ స్క్రీన్ టైం, వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ స్క్రీన్ టైంకి ఎడిక్ట్ అయి ఉంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం అంటే ఒక చిన్న కాషన్ లాగా మన ఆడియన్స్కి మీరు ఒకసారి సజెషన్ ఇవ్వండి. సో బ్రెయిన్ సైజ్ చూస్తే చిన్నపిల్లల వాళ్ళ తల సైజ్ కూడా స్మాల్గా ఉంటుంది, బికాజ్ వాళ్ళ బ్రెయిన్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో ఫస్ట్ 1-2 ఇయర్స్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది, ఆ తర్వాత బ్రెయిన్ అనేది స్లో అవుతుంది గ్రోత్, బట్ బ్రెయిన్ గ్రోత్ ఇంకా జరుగుతుంది. సో ఈ జరిగే డెవలప్మెంట్ ఫేజ్లో మనము ఏవైతే ఎక్స్పీరియన్సెస్కి ఎక్స్పోజ్ చేస్తామో పిల్లల్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం వాళ్ళు నార్మల్గా వెళ్ళి ఆడుకోవటము, ఇంకోటి దే ఆర్ ఎక్స్పోజ్ టు మల్టిపుల్ సెన్సరీ స్టిములై అనమాట. అప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఈ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది, అండ్ బ్రెయిన్ యాక్టివిటీ కూడా, దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్ మచ్ అనమాట. అలా చూస్తూ ఉంటారు, దే ఆర్ జస్ట్ యూజింగ్ దేర్ విజన్ అంతే, మిగతావి ఏవి నథింగ్, దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇట్ కెన్ హార్మ్ దేర్ బ్రెయిన్ గ్రోత్. సో నార్మల్గా అవ్వాల్సిన దానికంటే బ్రెయిన్ గ్రోత్ స్టంటింగ్ కూడా అవ్వచ్చు. సో ఆ గ్రోయింగ్ ఇయర్స్లో అనేది చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ కంప్లీట్లీ స్క్రీన్. కాల్ చూద్దాము. రైట్, తపస్వి ఫ్రమ్ విజయవాడ, మ్యామ్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో మేడం,
నా పేరు తపస్వి అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండమ్మా. నాకు యాక్చువల్లీ ఇది రైట్ హ్యాండ్ వచ్చేసరికి ఫింగర్స్ ఉన్నాయి కదా మేడం, అవి తిమ్మిరెక్కిపోయినట్టుగా అయిపోయి హ్యాండ్ పెయిన్ రావడము ఇదంతా కూడా వస్తుంది. ఓకే. ఇది దగ్గర దగ్గర 5 years నుంచి నాకు ఉంది మేడం ప్రాబ్లము. ఇది అంటే అది ఏమైనా బ్రెయిన్ రిలేటెడ్ అని ఆవిడ డౌట్ అయి ఉండొచ్చు. సో ఈ చెయ్యి తిమ్మిరి రావడం అనేది మనకి మల్టిపుల్ రీజన్స్ వల్ల రావచ్చు. ఓకే, ఒకటి బ్రెయిన్లో మనకి థలామస్ అని మనకి స్పర్శకు సంబంధించిన ఏరియా ఉంటుంది, అక్కడ ఏదైనా డ్యామేజ్ ఉన్నా. కానీ 5 years నుంచి ఉంది అంటే అక్కడ డ్యామేజ్ జరిగి తర్వాత తగ్గిపోయి ఈ సిమ్టమ్ అనేది ఉండిపోవడం లాగా ఉండొచ్చు. లేదంటే మనకి ఇక్కడ మెడ లోపల మనకి సర్వైకల్ డిస్క్స్ అనేవి ఉంటాయి ఎముకల మధ్యలో, అక్కడ ఉన్న నరాలు ఏదైనా ఒత్తిడి పడుతున్నా అలా తిమ్మిరి రావచ్చు. తర్వాత ఇక్కడ నుంచి మనకి చేతుల్లోకి వచ్చేసిన నరాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇలా రావచ్చు. సో మల్టిపుల్ కాజెస్ ఉండొచ్చు అనమాట. సో అది ఎక్కడ ప్రాబ్లం అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మిరి తగ్గడానికి చాలా మెడిసిన్స్ ఉంటాయి. అగైన్ అది సిమ్టమ్ ఒక్కటే. సో మనం కాజ్ ఐడెంటిఫై చేస్తే అది బ్రెయిన్లో వచ్చిందా ప్రాబ్లం, మెడలోనా, లేదంటే పెరిఫెరల్ నర్వ్ చేతుల్లో చెప్పారు మేడం, డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్పారు. ఎస్, దట్ అది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో అది చూసి ఎగ్జామిన్ చేసి ఎక్కడ డెఫిసిట్ ఉంది అనేది చూస్తే చెప్పగలుగుతాము, ఐడెంటిఫై చేయాలి. తర్వాత క్లినికల్గా మనకి మేము చూసిన దాన్ని బట్టి ఏదైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంది అనిపిస్తే దాని పరంగా ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే స్కాన్, ఎంఆర్ఐ కానీ సర్వైకల్ స్పైన్ అవి చేసి దాన్ని బట్టి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రాబ్లం అనేది. సో మెడదైతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తాము, చెయ్యిదైతే నరాల టెస్ట్ ఉంటుంది, నర్వ్ కండక్షన్ స్టడీస్ అని నరాల టెస్ట్ చేస్తాము, దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. రైట్. ఓకే తపస్వి గారు, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మన స్టూడియోకి వచ్చి మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎస్పెషల్గా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఏదైతే మనం ఇందాక ఒక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఎంతో తెలియట్లేదు అనుకున్నామో ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి చూసారు కదా, డాక్టర్ లక్ష్మీ అనూష గారు మనకు బ్రెయిన్ స్ట్రోక్ గురించి, బ్రెయిన్ డెడ్, అదేవిధంగా వర్టిగో, ఈ సమస్యలన్నిటి గురించి కూడా సొల్యూషన్ ఇచ్చారు. సో తప్పకుండా మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుందని ఆశిస్తున్నాము. లెట్స్ క్యాచ్ అప్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైకే హెల్త్. కీప్ వాచింగ్ వైకే న్యూస్.